బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు థర్డ్ డిగ్రీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్కు నోటీసులు అందాయి. థర్డ్ డిగ్రీ కేసులో నోటీసులు ఇచ్చారు. గుంటూరు సిసిఎస్ సిట్ అధికారులు డిసెంబర్ 4న గుంటూరు సిట్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. చాలా సందర్భాల్లో తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎన్నో ఆరోపణలు చేశారు, ఎన్నో విమర్శలు చేశారు రఘురామకృష్ణరాజు. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంలో థర్డ్ డిగ్రీ కేసుకు సంబంధించి ఇప్పుడు సిసిఎస్ సిట్ నోటీసులు అందించింది. సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్కు నోటీసులు ఇచ్చారు. గతంలో ఆ కేసులో ఆయన ప్రధాన వ్యక్తిగా ఉన్నారు అంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో తనను విపరీతంగా కొట్టారని, టార్చర్ చేశారని, అలాగే తనని టార్చర్ చేస్తూ ఒకరు వీడియో తీసి, అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి వీడియో తీసి మరి వీడియో కాల్లో వేరే ఎవరికో చూపించారు. అప్పుడు అవతల ఉన్నవాళ్ళు వెరీ గుడ్ అంటూ మెచ్చుకున్నారని, అప్రిషియేట్ చేశారని, తనని చిత్రవధ చేశారు అంటూ రఘురామకృష్ణరాజు అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అలాగే కొన్ని గాయాలను కూడా ఆయన చూపించారు. ఆయన పాదాల మీద ఆయనకి అయినటువంటి గాయాలను కూడా ఆయన చూపించే ప్రయత్నం చేశారు. అప్పుడు అసలు ఆ గాయాలన్నీ కూడా ఆయనే తగిలించుకున్నారు, ఆయనే కావాలని గాయాలు చేసుకున్నారు, ఆయన కావాలని ఈ ఆరోపణలన్నీ చేస్తున్నారు అంటూ అధికారులు ఆయన మీద తిరిగి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అధికార ప్రతిపక్షాల మధ్య అప్పుడు పెద్ద గందరగోళమే నెలకొంది వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ రావడం, ఎంత పెద్ద డ్రామా నడిచిందో మనం చూసాం. మొత్తం మీద ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా విచారణ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అతి త్వరలో ఈ కేసులో అసలు వ్యక్తులు బయటపడబోతున్నారు అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. మరోవైపు ఇప్పుడు ఈ నోటీసులకు సిఐడి మాజీ ఏడీజీ మరి ఎలా రెస్పాండ్ అవుతారు, పివి సునీల్ కుమార్ ఈ నోటీసులకు ఏ సమాధానం ఇవ్వబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు ఏడీజీ పివి సునీల్ కుమార్కు నోటీసులు అందాయి. ఈ కేసు విచారణ అసలు ఎలా జరుగుతుంది, ఎవరెవరిని విచారించారు, అండ్ ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ కేసుకు సంబంధించిన డిప్యూటీ స్పీకర్ సంబంధించిన థర్డ్ డిగ్రీ కేసులో చాలా మందిని అప్పుడు గతంలో పనిచేసిన అధికారులు, స్థాయి అధికారిని, స్థాయి అధికారిని, ఏఎస్పీని, అలాగే తులసి అనే ఒక ఈ సునీల్ కుమార్ స్నేహితుడిని ఇతనైతే ఏకంగా జైలు కూడా పంపించి తర్వాత బెయిల్ మీద కూడా బయటకు. తర్వాత ఇప్పుడు ఈ వ్యవహారంలో ఆ రోజు అప్పాల్సిన మెడికల్ రిపోర్ట్ ఇచ్చిన గుంటూరులో పనిచేసిన మెడికల్ అధికారులు వీళ్ళందరినీ కూడా వివిధ రకాలుగా విచారించారు. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించారు. ఆ రోజు థర్డ్ డిగ్రీ కేసుకు సంబంధించి ఎవరైతే రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్న పేర్లు అయితే ఉన్నారో, ఎవరైతే పెట్టారని చెప్పి మాట్లాడారో, ఆ కేసుకు సంబంధించి చాలా వరకు డీటెయిల్ అయితే ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్ ఎంక్వైరీ కూడా మనకు జరుగుతాయి. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి సునీల్ కుమార్, అంటే ఇప్పుడే సునీల్ కుమార్ ఆల్మోస్ట్ కొన్ని రోజులు బెయిల్ మీద బయట ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన కోర్టులో లొంగిపోయారు. కోర్టులో లొంగిపోయిన తర్వాత అతను జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి సిసిఎస్ సిట్ గుంటూరుకు సంబంధించిన సిట్ కేసు సిట్టు కూడా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. నోటీసుల్లో మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్ కి డిసెంబర్ 4న కోర్టు ముందు హాజరు కావాలనేది చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు చూడాలి. అయితే ఇప్పుడు కోర్టు ముందు ఈ కేసుని సిట్ ముందు తీసుకుని వస్తున్నారు కాబట్టి సునీల్ కుమార్ హాజరవుతారు. కాబట్టి ఏ యాంగిల్లో ఆ రోజు ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేదు ఇతను ఎవరికి ఆదేశాలు ఇచ్చారు, ఇతని తరఫున ఇతని ఆదేశాల్లో ఏ ఇంపాక్ట్ చేరినాయి,
ఇవన్నీ కూడా సిసిఎస్ లో ఏ విధంగా కేసు అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి వీటన్నింటి కూడా విచారించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫర్దర్ గా వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది చూడాలి. అంటే డిసెంబర్ 4న సునీల్ వచ్చారు కాబట్టి సునీల్ కుమార్ వచ్చినప్పుడు హాజరైనప్పుడు అక్కడున్న సిట్ అధికారులు ఇతన్ని ఏ కోణంలో విచారిస్తారు, ఎవరు ఏ పేర్లు దీంట్లో ఉన్నాయి, దాని వెనకాల ఏం జరిగింది అనే అంశాలన్నింటినీ కూడా చూస్తే ప్రయత్నం జరుగుతుంది. బట్ డిసెంబర్ 4న జరగబోయే ఈ ఎంక్వైరీ కొంత లోతైన విషయాలు బయటపడతాయి అనేది తెలుస్తుంది. అసలుకి రఘురామ కృష్ణరాజుని ఆ చిత్రహింసలు థర్డ్ డిగ్రీ చేయాలని ఆదేశించిన వ్యక్తులు ఎవరు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, ఆ రోజు ఏం జరిగిందనే అంశాలు ఏమన్నా బయటికి వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. డిసెంబర్ 4న పివి సునీల్ ఏం మాట్లాడతారో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అతి త్వరలో క్లారిటీ రాబోతుంది. ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు ఆయనకి ఇచ్చినటువంటి నోటీసులకి, అలాగే అతి త్వరలో ఈ కేసులో విచారణ కూడా పూర్తయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి ఎవరెవరి మీద చర్యలు ఉండబోతున్నాయి, ఇది అతిపెద్ద ప్రశ్న. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి గతంలో ఎంత పెద్ద డ్రామా జరిగిందో మనం చూసాం. ఇప్పుడు విచారణ సందర్భంగా కూడా కొంచెం అలాంటి డ్రామానే మనకు కనిపిస్తుంది. అంటే వరుసగా విచారణకు పిలవడం, వైసీపీ నుంచి విమర్శలు ఈ కేసులో ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఐటీ కెరియర్ కోసం చూస్తున్నారా? నాన్ ఐటీ నుంచి ఐటీకి మూవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు థర్డ్ డిగ్రీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్కు నోటీసులు అందాయి. థర్డ్ డిగ్రీ కేసులో నోటీసులు ఇచ్చారు గుంటూరు సిసిఎస్ సిట్ అధికారులు. డిసెంబర్ 4న గుంటూరు సిట్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. చాలా సందర్భాల్లో తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఎన్నో ఆరోపణలు చేశారు, ఎన్నో విమర్శలు చేశారు రఘురామకృష్ణరాజు. ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంలో థర్డ్ డిగ్రీ కేసుకు సంబంధించి ఇప్పుడు సిసిఎస్ సిట్ నోటీసులు అందించింది. సిఐడి మాజీ ఏడీజీ పివి సునీల్ కుమార్కు నోటీసులు ఇచ్చారు. గతంలో ఆ కేసులో ఆయన ప్రధాన వ్యక్తిగా ఉన్నారు అంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతంలో తనను విపరీతంగా కొట్టారని, టార్చర్ చేశారని, అలాగే తనని టార్చర్ చేస్తూ ఒకరు వీడియో తీసి, అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి వీడియో తీసి మరి వీడియో కాల్లో వేరే ఎవరికో చూపించారు. అప్పుడు అవతల ఉన్నవాళ్ళు వెరీ గుడ్ అంటూ మెచ్చుకున్నారని, అప్రిషియేట్ చేశారని, తనని చిత్రవధ చేశారు అంటూ రఘురామకృష్ణరాజు అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అలాగే కొన్ని గాయాలను కూడా ఆయన చూపించారు. ఆయన పాదాల మీద ఆయనకి అయినటువంటి గాయాలను కూడా ఆయన చూపించే ప్రయత్నం చేశారు. అప్పుడు అసలు ఆ గాయాలను